ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా మీ అందరి ప్రతి ఒక్కరి అవసరత దేవుని కృపా సమృద్ధిలోంచి తీర్చగల శక్తిమంతుడు సమర్థుడు అని నమ్మి ప్రార్థనలో మీరంతా ఏకీభవించండి. మనము కష్టాలు వస్తూ ఉంటాయి, సంతోషం వస్తూ ఉంటుంది. కానీ ఈ లోకంలో మనం బ్రతికున్నంతకాలం, మానవులుగా ఉన్నంతకాలం అన్నీ మానవులకి వస్తాయి. కాబట్టి కష్టం ఉన్నా, సమస్య ఉన్నా, వేదన ఉన్నా, సంతోషం ఉన్నా ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. అంతేకాని భయపడి నిరాశ, నిస్పృహ అనేది మనకి రాకూడదు. ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో బలహీనతలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం. లోకాన్ని పరిపాలించేది అపవాది ఈ లోకంలో ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనకి అన్యులకు వచ్చినట్లే దేవుని బిడ్డలకు కూడా వస్తాయి. కాబట్టి మనము దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకన్నీ కూడా అద్భుత రీతిలో మనల్ని విడిపిస్తాడు. మనకి సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. దేవుని రాజ్యానికి వారసులనుగా మనల్ని ఆల్రెడీ ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో దేవుని రాజ్యానికి మనం అందరం కూడా వారసులం. కాబట్టి మనము ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి అనారోగ్యం ఉన్నా కానీ మనం భయపడిన అవసరం లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. బ్రతికితే దేవుని కొరకు జీవిస్తాం, చనిపోతే ఆయనతో పాటు దేవుని రాజ్యంలో ఉంటాం. ఈ లోకంలో మనం యాత్రికులు అని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈ లోకంలో జీవించేది మనం కొంతకాలమే. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని మహిమపరుస్తూ, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, దేవుని థ్యాంక్స్ చెప్తూ మనం జీవించినప్పుడు మనకి ఏది కూడా కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు మహారాజు కీర్తనల గ్రంథంలో చెప్పి ఉన్నాడు. అలాగే మనం దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనకి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో మనకు సమస్తము తీర్చగల శక్తిమంతుడు. కాబట్టి మనము ధన్యులము. కాబట్టి ఈ లోకంలో సమస్యలను చూసి, శోధనలు చూసి మనము భయపడవద్దు. మనము అపవాదికి చోటు ఇవ్వద్దు. పడటం వల్ల ఏం జరుగుతుంది? అపవాదికి మనం చోటిచ్చిన వాడు అవుతాం. అపవాది ఏం చేస్తాడు? భయపడుతున్నాడు కదా అని మనల్ని ఇంకా కృంగదీస్తాడు. కాబట్టి అపవాది, నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను దేవుని బిడ్డను. కాబట్టి యేసుక్రీస్తు నామములో నాకు స్వస్థత కలిగి ఉన్నది, యేసుక్రీస్తు నామములో నాకు సమాధానం కలిగి ఉన్నది, యేసుక్రీస్తు నామములో నాకు సంతోషం కలిగి ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువారి నామములో నాకు ఆరోగ్యం కలిగి ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువారి నామములో నా అప్పులు తీర్చబడి ఉన్నవి అని మనం ఎప్పుడూ ప్రవచించుకుంటూ ఉండాలి. దేవుడు మనకి వరాలను ఇచ్చాడు. మనకి ఆ వరాలను మనము ఉపయోగించాలి. యేసుక్రీస్తు తాళపు చెవులు పేతురికి ఇచ్చాడు. యేసుక్రీస్తు నామములో నువ్వు ఏదైతే ఈ లోకంలో బంధిస్తావో పరలోకంలో బంధింపబడును, పరలోకంలో నువ్వు దేని నిప్పుతావో భూలోకంలో అది విప్పబడును అన్నాడు. ఆ తాళపు చెవి ఏది? యేసుక్రీస్తు నామమే. యేసుక్రీస్తు నామంలో మనం ఏది అడిగినా కూడా మనం పొందుకుంటాము. ఎలా పొందుకుంటాము? విశ్వాసం ఉంచడం ద్వారానే మనం పొందుకుంటాం తప్ప మనము ఆశించినంత మాత్రం మనం ఏది పొందుకోలేం. దేవుడు ఇవ్వగల శక్తిమంతుడు, సమర్థుడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం తప్పకుండా అడుగు ప్రతిదీ కూడా మీరు పొందుకుంటారు అంటాడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును అంటాడు. కాబట్టి మనము ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. మన విశ్వాసం ఉంచి ఈ దినం మనకున్న ప్రతి అవసరత దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం. తప్పకుండా మనందరి అవసరతలను దేవుడు తీర్చగల శక్తిమంతుడు, సమర్థుడు. యేసు నామంలో సమస్తము మనకి సాధ్యమని నమ్మి విశ్వాసంతో ప్రార్థిద్దాం. మీ అందరి అవసరతలు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే అడుగుతామో తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. తండ్రి మహిమపరచుట కొరకు మీరు ఏదడిగినా నేను ఇస్తానంటాడు. అంటే యేసయ్య మనకి ఇస్తున్నాడంటే తండ్రి నామం, సృష్టికర్త అయినటువంటి నామము మహిమపరచబడాలి. కాబట్టి మనం ఏదడిగినా ఆయన పిల్లలం. కాబట్టి మన తల్లిదండ్రులుగా మనం పిల్లలు ఏదడిగినా ఎలా అయినా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మన అంతు
మనం ప్రయత్నం చేసి అడిగిన దానికన్నా మంచిది ఇవ్వాలని ఆశిస్తాం. అలాగే దేవుని పిల్లలమైన మనము దేవుడిని అడిగితే ఆయనకి ఎంతో సంతోషం. కాబట్టి ఎవరో అడిగితే, ఎవరో ప్రార్థన చేస్తే మనకు జరుగుద్ది అని అనుకుంటూ మనం మోగవారిగా ఉండొద్దు. ఎవరి ప్రార్థన ఆశించడం తప్పు కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలని దేవుడు దైవ సేవకులుగా, సువార్థికులుగా దేవుడు ఏర్పరచుకుంటాడు. కాబట్టి వాడు ప్రార్థన చేసే వరము, స్వస్థతలు ఇచ్చే వరము, అన్ని వరాలు దేవుని పిల్లలకి ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. అందరికీ అన్నీ పంచుతాడు. ఒక్కొక్కరికి అన్నీ ఇస్తాడు. కాబట్టి మనము వరాలు ఉన్నాయని వాళ్ళు గౌరవించడం, వరాలు లేవని వీళ్ళని మనకి కించపరిచేవారిగా ఉండొద్దు. ఆయన ఇష్టం. ఆయన ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన పంచి ఇస్తాడు. కాబట్టి ఎవరికి ఉన్న వరము వాళ్ళు దేవుని కొరకు వాడాలి. వాడినప్పుడు తప్పకుండా పొందుకుంటాం. మనం పొందుకుంటాం. మన వల్ల మనతో ప్రార్థన చేయించుకున్న వారు పొందుకుంటారు. కాబట్టి ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు, కానీ మన నోటితో మనము అడగాలి మనకి ఏది అవసరమో. ప్రభువా, నాకు గర్భం లేదు కదా, యేసుక్రీస్తు నామములో నాకు గర్భం తెరవబడును గాక. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు కదా, అడుగువాటన్నిటినీ ఇచ్చే దేవుడు కదా, అడుగువాటన్నిటికంటే ఊహించువాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు కదా, నేను నమ్ముతున్నాను ప్రభువా అని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తామో తప్పకుండా అది ఏదైనా, అది నీకు అసాధ్యం అవ్వచ్చు, డాక్టర్లకు అసాధ్యం అవ్వచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి దేవుని యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి అడుగుతావో తప్పకుండా నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు విశ్వాసం ఉంచడం ద్వారానే, విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవడం ద్వారానే పరలోక రాజ్యానికి వారసులవుతారు. విశ్వాసం ఉంచి అడగడం ద్వారానే పొందుకుంటారు అని మనం నమ్మాలి. కాబట్టి ఇదేను మనం విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రార్థనలో మీరంతా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును నా ప్రభువా. అవునయ్యా, మేము ఈ లోకంలో దేని గురించి అడుగుతున్నాం తండ్రి? మాకు ఏది అవసరమో మేము అడగకముందే మీకు తెలుసు ఇస్తానంటున్నారు ప్రభువా. కానీ అడగడం మీకు ఇష్టం ప్రభువా. పిల్లలుగా మీ వద్దకు వచ్చి మేము అడగడం నీవు ఎంతో ఇష్టపడతావని మేము అడుగుతున్నాం ప్రభువా. అది ఈ లోక సంబంధమైనది, మాకు ఇవ్వడం మంచిది కాదనుకున్నప్పుడు మీరు ఇవ్వరు ప్రభువా. తండ్రి, మీ చిత్తమైన ఎడల మాకు ఇవ్వడం ఏది ఇష్టమో అది మేము అడిగినప్పుడు మీరు తప్పకుండా అనుగ్రహించే దేవుడు. కాబట్టి మేము నమ్ముతున్నాం ప్రభువా. తండ్రి, అడుగు ప్రతివాడు పొంది ఉన్నామని విశ్వాసం ఉంచి అడగమన్నాం. అలాగే మేము అడుగుతున్నాం తండ్రి. ఆత్మవరాలతో, ఆత్మఫలాలతో, ఆత్మ అభిషేకంతో నన్ను నింపి తుది శ్వాస వరకు నీ సేవలో నన్ను బలమైన సాధనంగా వాడుకోండి. దీర్ఘాయుష్ను, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని నాకు దయచేయండి. అలాగే ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ అవసరత ఏంటో మీకు మాత్రం తెలుస్తుంది. హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు తండ్రి. అయ్యా ప్రభా, వాళ్ళ హృదయాల్లో ఏ ఆశ కలిగి ఉన్నారో ప్రభా మీకు మాత్రమే తెలుసు. కాబట్టి గర్భఫలం లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో గర్భం తెరవబడును గాక. అయ్యా, రక్షణ లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో రక్షణ కలుగును గాక. విశ్వాసం లేని బిడ్డకు విశ్వాసం దయచేయండి. మీ ఎడల పరిపూర్ణమైన విశ్వాసం దయచేయండి. ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు, కోరికలతో నాయన తండ్రి, నాయన తప్పిపోయి పడిపోయినటువంటి స్థితిలో ఉన్న వారిని అందరినీ యేసుక్రీస్తు నామములో తిరిగి వెలిగించండి ప్రభా. నీ వెలుగు మార్గంలోకి నడిపించండి. చీకటి అయినటువంటి అపవాది చీకటి తలంపులతో, ఆలోచనలతో నింపి వాళ్ళ హృదయాలను పాడు చేసి అయ్యా నీకు దూరం చేస్తున్నటువంటి అపవాది శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభా నామములో లయమైపోవును గాక. ప్రతి కుటుంబంలో సమాధానము, సంతోషము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యముతో బిడ్డలు నింపి నిండు నూరేళ్ళు నిన్ను సేవించి నీ రాజ్య వారసులుగా నాయన నీ రాజ్యానికి చేర్చబడే ధన్యత, దీవెన ప్రతి బిడకు దయచేయమని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే మీ పరలోక మర్మాలన్నీ నాకు బయలుపరిచి మీరు మాత్రమే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని విన్న ప్రతి ఒక్కరూ విశ్వాసంలో బలపడింది రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. అట్టి ధన్యత, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదాలు ప్రార్థనలో ఏకీభవిస్తున్న వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించి భద్రపరచమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దిన మన వాక్యాంశము, శతాధిపతి దాసుడు ఎలా స్వస్థత పొందుకున్నాడు.
శతాధిపతి అనగా శత అనగా 100 100 సైన్యం మీద, సైన్య అధికారుల మీద ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆ అధిపతి అయినటువంటి అధిపతిలో అయినటువంటి ఆయనకి ఒక శిష్యుడు, ఒక దాసుడు ఎలా ఉన్నాడు? రోగి అయి ఉన్నాడంట. రోగి అయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతలు చేస్తున్నారని ఆయన విని చూశాడు, విన్నాడు. అనేకమైనటువంటి సార్లు ఆయన మందిరాన్ని కట్టించాడు. ఆయన కట్టించిన మందిరంలోనే యేసు ప్రభువారు బోధిస్తున్నారని, స్వస్థతలు అద్భుతాలు జరిగాయని ఆయన విన్నాడు. కాబట్టి నమ్మి తన యొక్క దాసుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. మనము దాసుడిలో అంత ప్రేమ మనం చూపిస్తున్నామా? తనకి దాసుడే, కానీ అతను స్వస్థత పొందుకోవాలి. యేసయ్య స్వస్థపరుస్తున్నాడు కదా, ఆయన స్వస్థపరచగల శక్తివంతుడు కదా అని నమ్మి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వెళ్ళలేదు. ఆయన ఎందుకు వెళ్ళలేదు? యేసయ్య దగ్గరికి వెళ్ళేంత అర్హత నాకు లేదు, యేసయ్య నా దగ్గరికి వచ్చేంత అర్హత నాకు లేదు. కాబట్టి నేను యూదులైనటువంటి యూదుల్ని యేసుప్రభు వారు తన పిల్లలుగా భావించారు. తన పిల్లలైనటువంటి యూదుల్ని పంపిస్తే యేసయ్య యూదులకు ఆయన పిల్లలు కాబట్టి ఆయనకి ఆ పిల్లలకి వెళ్ళే అర్హత ఉంది, నాకు లేదనుకుని ఇజ్రాయేలీలో ఉన్నటువంటి కొందరిని యేసయ్య దగ్గరికి పంపిస్తాడు. ఎందుకు? మత్తయి సువార్త 15:22 తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి కానాను స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు యేసుప్రభు వారు? కుక్క పిల్లలకు పెట్టవలసినటువంటి పిల్లలకు పెట్టవలసినటువంటిది కుక్క పిల్లలకు పెట్టడం మంచిది కాదు అంటారు యేసుప్రభు వారు. కుక్క పిల్లలకు పెట్టడం మంచిది కాదన్నప్పుడు తాను ఏమంటది? అవును ప్రభువా, మేము కుక్క పిల్లలమే అనగా అన్యులను యేసుప్రభు వారు ఆ రోజుల్లో యూదులందరూ కూడా కుక్కలతో సమానంగా చూసేవారు. యూదులని యేసయ్య తన పిల్లలుగా చూశాడు. అంటే యేసయ్య యూదుల కొరకు వచ్చాడు. ఎందుకు? అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఇసుక రేణువుల వలె నేను చేస్తాను అంటాడు. అబ్రహాము సంతానం అయినటువంటి యూదులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ఇజ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఆ యాకోబు వంశావళి అంతా కూడా యూదులు. యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు కాబట్టి ఇజ్రాయేల్ సంతానం అంతా కూడా యూదులుగా అక్కడ దేవుని పిల్లలుగా ఉన్నారు. వాళ్ళందరూ నశించిపోకూడదని యేసయ్యను తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు. కానీ వాళ్ళు విశ్వాసం ఉంచకపోవడం ద్వారా అన్యులందరూ విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నారు. రక్షణ పొందుకున్న బిడ్డలందరినీ కూడా ఇజ్రాయేలు ప్రజల్లో ఆయన పిల్లలుగా ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయేలు ప్రజల్లో మనము కూడా చేర్చబడ్డాము. కాబట్టి మనము కూడా దేవుని పిల్లలు అయ్యాం. కాబట్టి ఈ యొక్క రోమా ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి ఆ యొక్క సైన్యాధిపతి, ఆ 100 మంది సైనికుల మీద అధికారిగా ఉన్నటువంటి శతాధిపతి అయినటువంటి అధిపతి ఈ యూదులు పంపిస్తాడు. అప్పుడు తన దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు, స్వస్థత పొందుకోవాలని చెప్పండి అన్నప్పుడు యూదులు వచ్చి అడుగుతారు. మనం లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాడు. అంటే సువార్త ప్రకటించడం అయిపోయిన తర్వాత ఆయన కపెర్నహూమునికి వచ్చినప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు నేను రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొంటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపారు. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఏమంటున్నారు? ఆయన స్వస్థత పొందుకోవాలని ఒక దాసుడు ఉన్నాడు, శతాధిపతి మమ్మల్ని పంపించాడు, తన దాసుడు స్వస్థపరచబడాలని ఆయన వేడుకున్నారు. ఎవరు? యూదులైనటువంటి వారు. యూదులు పెద్దలను ఆయన యొద్దకు వచ్చారు. యూదులైనటువంటి వారు పెద్దలు యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? ఈ మేలు పొందుకుంటకు, అంటే తన దాసుడు స్వస్థత పొందుకుంటకు ఆయన అర్హుడు. ఎందుకు అర్హుడు అని చెప్తున్నాడు చూడండి. వచ్చి
ఈ మేలు పొందుకుంటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పారు. ఏంటంట, యూదులైనటువంటి వారిని అందరినీ ప్రేమించి వారికి సమాజ మందిరము లేదు ప్రార్థించుకోవడానికి, వాక్యాన్ని బోధించుకోవడానికి అని చెప్పి ఏం చేశాడంట, సమాజ మందిరాన్ని కట్టించాడు. అతను అన్యుడే. రోమా ప్రజలందరూ కూడా అన్యులు. వాళ్ళంతా కూడా దేవుణ్ణి నమ్మినవారు కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు కాదు. అలా రోమీయుడటువంటి అన్యుడు శతాధిపతి ఏం చేశాడంట, వీళ్ళకి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి. కాబట్టి ఆయన అర్హుడు. మనల్ని ఇంతగా ప్రేమించి ఈ సమాజ మందిరంలో మనం ఈ దినం మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన కట్టించింది అంటాడు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది 23వ వచనంలో, ఆయన సమాజ మందిరంలో బోధిస్తూ అనేక మందిని స్వస్థపరిచాడు అని ఉంటుంది. ఆయన కట్టించిన సమాజ మందిరంలో అనేక రోగుల్ని, ప్రతి వ్యాధిని కూడా యేసుప్రభు వారు స్వస్థపరిచారు. అది విన్నాడు. ఆయన కట్టించిన సమాజ మందిరంలో అనేక మంది స్వస్థతలు పొందుకోవడం ఆయన చూసి అది విని పంపించాడు. అలా మనం ఈ యొక్క సమాజ మందిరంలో దేవుని గురించి మనం ఈ వాక్యాన్ని బోధించుకోగలుగుతున్నాం, మనం అంతా కలిసి దేవుని ప్రార్థించగలుగుతున్నామంటే ఈ సమాజ మందిరాన్ని కట్టించింది ఆయనే. కాబట్టి ఆయన దాసుడైనటువంటి వ్యక్తి స్వస్థత పొందుకోవడానికి, నువ్వు చేయడానికి, నువ్వు స్వస్థపరచడానికి ఆయన అర్హుడు, ఈ మేలు పొందుకోవడానికి అర్హుడు అని యూదులైనటువంటి వారు ఆయన తరపున యేసుప్రభు వారు చెప్తున్నారు. చెప్పినప్పుడు ఏం చేస్తారు, యేసుప్రభు వారు మిక్కిలి బతిమాలుకున్నారంట. బతిమాలుకుని అడుగుతున్నారు. అడిగినప్పుడు కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. బతిమాలుకున్నారు వీళ్ళంతా. ఆయన అర్హుడు, ఆయన స్వస్థపరిచి ఈ మందిరాన్ని కట్టించింది ఆయన అన్నప్పుడు ఆయన బ్రతిమాలుకోకపోయినా ఆయన వెళతాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో అందరినీ ప్రేమించి అందరినీ ఆయన పేదల ఎడల, ఆయన దీనుల ఎడల దయ చూపడానికి వచ్చాడు, స్వస్థతలు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనత్వం కలిగి ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన వెళ్ళాడు, తగ్గించుకున్నాడు. ఏమన్నాడు, అడిగిన వెంటనే ఆయన వెళ్తాడు. ఇంటిలో బతిమాలుకున్నారు. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరాయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. చూసారా ఎంత విశ్వాసమో. యేసుప్రభు వారిని ప్రార్థన చేయమని అడిగారు ఆయన. శతాధిపతి ఏం చేశాడు, పంపించి నా దాసుడి కొరకు ప్రార్థన చేయమని చెప్పండి చాలు అన్నాడు. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు, ఆయన ముట్టి స్వస్థపరుద్దామని వెళ్తుంటే ఏమన్నాడు శతాధిపతి, ఆయన ఇంటికి దగ్గరకు వస్తుంటే, ఆయన నా ఇంట్లోనికి వచ్చే అర్హత నాకు లేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత నాకు లేదు, మీరు దేవుని పిల్లలుగా ఆయన దగ్గర మనవి చేసి ఆయన ఒక్క ప్రార్థన చేయమని చెప్పండి, ఒక్క మాట ఇవ్వమని చెప్పండి చాలు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అంటున్నాడు. అంటే ఎంత విశ్వాసమో చూడండి. మనం ఈ రోజుల్లో రావాలి, ముట్టాలి, ముడితేనే స్వస్థత పొందుకుంటామని మనం ఇంకా అంధకారంలోనే ఉన్నాం. కానీ ఆ యొక్క శతాధిపతి అయినటువంటి అన్యుడు ఎలా నమ్మాడు, మాటిస్తే చాలు, ఆయన దగ్గరికి వచ్చే అర్హత నాకు లేదు, నేను పాపిని, నా ఇంటికి పాపిని అయినటువంటి నా ఇంటికి వచ్చేటటువంటి అర్హుణ్ణి కాదు, నా ఇంటికి యేసయ్యని రమ్మనేంత అర్హుణ్ణి కాదు నేను, కాబట్టి ఒక్క మాట ఇస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని చెప్పండి అని ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలకి, ఆ పెద్దలకి చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోవట్లేదు, అందుచేత పోనీ నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుని కాదు, అందుచేత నీ యొద్దకు వచ్చేటంత అర్హత కూడా నాకు లేదు, నేను అలా అని కూడా ఎంచుకోవట్లేదు, నీ యొద్దకు వచ్చేంత అర్హుని కాదని నేను అనుకుంటున్నాను, ఎంచుకోలేకపోతున్నాను, నీ దగ్గరికి వచ్చేంత అర్హత నాకు లేదు అంటున్నాడు. అయితే
మాట మాత్రము సెలవిమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడు. మాట ఇస్తే చాలు. యూదులైనటువంటి వారు ఈయన్ని ప్రశ్నిస్తూ ఎన్నో విమర్శిస్తూనే ఉన్నారు. కానీ అన్యుడైనటువంటి ఈ శతాధిపతి ఎలాగన్నాడు, ఒక్క మాట సెలవిస్తే చాలు, నేను నీ దగ్గరికి వచ్చేంత అర్హత నాకు లేదు, నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు, నిన్ను నా ఇంటికి రప్పించేంత అర్హత నాకు లేదు, కాబట్టి ఒక్క మాట సెలవిస్తే చాలు, మీరు శ్రమపడొద్దు అని చెప్పండి అంటున్నాడు. నేను మాట మాత్రం సెలవిమ్మని ఆ దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయును, నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపారు. ఏమంటున్నాడు, నేను అధికారంలో ఉన్నాను, నాకు అనేక మంది నా కింద దాసులు ఉన్నారు, నేను ఇది చెయ్యండి అంటే చేస్తారు, అది వద్దు అంటే మానేస్తారు. నేను ఇలాంటి అధికారంలో ఉన్నాను, అయినా కానీ ఆయన నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు. ఈ లోకంలో నేను ఎంత అధికారిగా ఉన్నప్పటికీ కూడా దేవుని కుమారుడైనటువంటి యేసయ్య నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు అని అతను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారేదంటున్నాడు. అంత దీనత్వంతో యేసయ్యని అడిగినప్పుడు ఆయన ఎప్పుడైతే అడిగాడో వెంటనే ఆ దాసుడు యేసయ్య పలికిన వెంటనే స్వస్థత పొందుకున్నాడు. అయితే నేను ఒకరు పొమ్మంటే పోనని ఒకరు చెప్పాను, ఆ దాసుని చేయమంటే చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పడని అంత పంపాను. యేసు ఈ మాట విని ఏం చేస్తాడు, 9వ వచనం, లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇజ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు. ఆయనతో ఎప్పుడు ఆయన వెంబడి ప్రజలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అనేక మంది ఆయనతో ఉండేవారు. యేసు ప్రభు వారితో గుంపులుగా యేసయ్య చుట్టూ నమ్మిన విశ్వాసులందరూ కూడా ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు. వాళ్ళ వైపు చూసి అంటున్నాడు, ఇజ్రాయేలులో కూడా నేను ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు. ఆశ్చర్యపడ్డాడంట, అతని విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు, అతని మాటలకు ఆశ్చర్యపడ్డాడు. తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇజ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనేది. పంపబడిన వాళ్ళు ఏం చేశారు, ఇంటికి వచ్చారు, వస్తులోకి స్వస్థత పొంది ఉన్నారు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో ఒక మాట ఇస్తే చాలని వెంటనే ఆ యొక్క దాసుడు స్వస్థత పొందుకున్నాడు. కాబట్టి మనము స్వస్థత ఈ రోజుల్లో పొందుకోలేకపోతున్నారంటే వాళ్ళలో విశ్వాసం లేదు. కానీ దేవుడు స్వస్థపరచగల శక్తిమంతుడు. మన విశ్వాసంతో ఏమడిగినా మనం పొందుకుంటాం. కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాము అంటే మనలో విశ్వాసం లేదు. పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆత్మ విషయంలో దీనత్వం ఉండాలి. మనం ఏ విషయంలోనూ హెచ్చించుకునే వారిగా ఉండకూడదు. శతాధిపతి ఎలా 100 మంది సైన్యం మీద ఆయన అధికారి, కానీ ఒక్క దాసుడి కొరకు ఆయన యేసయ్యను బతిమాలు కొనమన్నాడు. తను వెళ్ళడానికి అర్హులు అన్నాడు. తను యేసయ్య ఇంటికి రావడానికి కూడా నేను అర్హులు కాదన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. నాకు ఎంతోమంది పనివారు ఉన్నారు, నేను ఏం చెప్తే అది చేస్తారు, కానీ దేవుడుగా చూశాడు. మనము దేవుడుగా చూస్తున్నామా? ఈ లోకంలో మనకి ఎంత ధనమున్నా మనము మానవులు అని మనము గ్రహించాలి. మనలో ఎంత మనకి ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత ధనమున్నా మనం మానవులమని నమ్మాలి. దేవుడిగా చూడాలి. మనం మానవులమని మర్చిపోకూడదు. దీనత్వంతో మనము దేవుని దగ్గరికి రావాలి. దీన మనసు కలిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వాళ్ళదంటున్నాడు. ఎలా ఉండాలి? దీన మనసు, తగ్గింపు, వినయము, విధేయత. ఆయన స్వస్థపరచగల శక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. మనల్ని పుట్టించినటువంటి సర్వాంతర్యామి యేసయ్య యెహోవా దేవుని అవతారం. యెహోవాలో నుంచి తండ్రి
నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటాడు. నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్టే. శిష్యులు అడుగుతారు, నీ తండ్రిని నేను చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు, ఇంతకాలం నీతోనే ఉన్నాను కదా ఫిలిప్పు, నన్ను తండ్రిని ఇంకా చూడాలని ఎలాగంటున్నావు? నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే అని శిష్యుడితో చెప్తాడు యోహాను సువార్తలో. అలాగా తండ్రిలో కుమారుడు ఏకమై ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు. కాబట్టి యేసయ్యకు అసాధ్యమైనది ఏమీ లేదు. యేసయ్య నామములోనే స్వస్థత, యేసయ్య నామములోనే రక్షణ, యేసయ్య నామములోనే పరలోక రాజ్యము అని మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. లోకాసు వార్తలో ఎవరు రాశారు? లోకా ఒక వైద్యుడని రాయబడింది. లోకా వైద్యుడు అంటే చదువుకున్నవాడు. మత్తయి సువార్తలు కూడా రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, స్వయంగా ఆ యొక్క శతాధిపతి వచ్చినట్టుగా రాశారు. అంటే లూకా సువార్తలో చదువుకున్న వ్యక్తి ఎలా జరిగినట్టు వ్రాసాడని మనం నమ్మాలి. కానీ ఏది ఏమైనా ఇక్కడ మనం ఏంటంటే, శతాధిపతి వచ్చాడా, శిష్యులు పంపాడా, అది మనకి ఇంపార్టెంట్ కాదు. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం, శతాధిపతికి దాసుని మీద ఉన్నటువంటి ప్రేమ, శతాధిపతికి దేవుని మీద ఉన్నటువంటి గౌరవం, ఇవి మనం చూడాలి. శతాధిపతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం చూడాలి. కానీ మత్తయి సువార్తలో ఒకలా ఉంది, లూకా సువార్తలో ఒకలా ఉంది అని మనము అటువంటి వాటిపై మనం మనసు పెట్టొద్దు. ఏది రాసినా శతాధిపతి అక్కడ ఏ మనసు కలిగి ఉన్నాడు, దీనత్వం కలిగి ఉన్నాడు, దేవుడిగా చూడగలిగాడు, దాసుని ప్రేమతో ప్రేమించాడు, దేవుని ఎడల దీనత్వం కలిగి ఉన్నాడు, తను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా తగ్గించుకున్నాడు. అలాంటిది మనసు మనం కలిగి ఉండాలని ఈ యొక్క ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాలి. అయితే మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొన్నాడంటాడు. శతాధిపతే వచ్చాడని వ్రాయబడింది. అంటే మత్తయి సువార్త మత్తయే రాశాడు, లూకా సువార్త ఆయన శిష్యులైనటువంటి వారు 12 మందిలో ఈ 12 మందిలో ఈ 4 రాస్తారు. ఈ 4 సువార్తలు. మత్తయి సువార్తను మత్తయి అనేటటువంటి శిష్యుడు రాశాడు. 12 మందిలో ఈ 4 రాస్తారు 4 సువార్తలోని. మార్కు సువార్తని మార్కు రాస్తాడు, లూకా సువార్తని లూకా రాస్తాడు, యోహాను సువార్తని యోహాన్ రాస్తాడు. ఈ సువార్తలన్నీ కూడా యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో రాసినప్పుడు కొంచెం మార్పు జరిగింది తప్ప, ఏది జరిగినా యేసుప్రభు వారు అద్భుతాలు చేసినవన్నీ కూడా ఉన్నట్టుగా వాళ్ళు చూసినవి వాళ్ళు రాశారు. యేసుప్రభు వారిని కూడా వెంబడించి ఆయనతో ఉండి వాళ్ళు నేర్చుకుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాళ్ళు రాశారు. ఇప్పుడైనా మనం ఒకరా రాస్తారు, ఒకరు ఇంకొకలా రాస్తారు. ఒకరు ఇప్పుడు ఒక ఉపమానం ఇచ్చి చెప్పమంటే ఒక బోధకుడు ఒకలా చెప్తాడు, ఒక బోధకుడు ఇంకొకలా చెప్తాడు, ఇంకొక బోధకుడు ఇంకొకలా చెప్తాడు. అయితే ఏది ఎలా చెప్పినా దేవుని వాక్యమే. దేవుని వాక్యము ఏ అధ్యాయం ఏ సువార్తలో ఎలా రాయబడినప్పటికీ కూడా శతాధిపతి విశ్వాసాన్ని మాత్రమే అక్కడ చూడాలి మనం. శతాధిపతి విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన దీనత్వం చూపించడం ద్వారా, ఆయన వినయము దీన మనసు కలిగి దేవుణ్ణి అంతగా గౌరవించడం ద్వారా ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలని పొందుకున్నాడు. అలాగే కానాను స్త్రీ కూడా తూరు సీదోను పట్టణంలో ఉన్నటువంటి కానాను స్త్రీ మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో కూడా తన విశ్వాసాన్ని బట్టి పొందుకుంటుంది. నేను పిల్లలి ఆహారం తీసి కుక్క పిల్లలు పెట్టకూడదు కదా అన్నప్పుడు ఆవిడేమంటది, నేను నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా పిల్లలు తిని కింద పడినటువంటి ముక్కలు కుక్క పిల్లలు ఏరుకుని తింటాయి కదా, అలాగే నీ పిల్లలకు మిగిలిన దాంట్లో నాకు కొంచెం ఇయ్యనే తన విశ్వాసంతో అడిగినప్పుడు ఆమె విశ్వాసం, నీ విశ్వాసం గొప్పది, నువ్వు అనుకున్నట్టు నీకు జరుగుగాక అన్నప్పుడు తన కుమార్తె దయ్యం పట్టు ఉంటుంది. తన ఇంటికి వెళ్ళేటప్పటికీ తన కుమార్తె దయ్యం మొదలుపోయి సంతోషంగా
ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అలా అలా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో కూడా స్వస్థతలు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా స్వస్థత పొందుకుంటారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తారు. ఎప్పుడు ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి, దీన మనసు కలగాలి, దీన మనసు దీన హృదయం కలిగి ఉండాలి. దేవుడు ఏం చేస్తాడు, హృదయ అంతరింద్రియాలను చూస్తాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, ఎంతో దీనత్వంగా నటిస్తారు. పైకి నటిస్తే ఆయనకి తెలియదా? మనుషులు నమ్మచ్చు, మనం నటిస్తే మంచివారిగా మనం నటిస్తే, దీనత్వం ఉన్నట్టు తగ్గింపు ఉన్నట్టు మనం నటిస్తే మనుషులు నమ్మచ్చు, కానీ దేవుడు నమ్మడు. అందుకని ఇంకా ఈ రోజుల్లో స్వస్థత పొందుకోలేకపోతున్నారు, అద్భుతాలు చూడలేకపోతున్నారు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళలో దీనత్వం లేదు, దీన మనసు కలిగి ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం లేదు అని మనము నమ్మాలి. కాబట్టి మనం ఇంకా ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము, స్వస్థతలు పొందుకోలేకపోతున్నాము, దేవుని కార్యాలు చూడలేకపోతున్నాము అంటే ఈ దినం మనము శతాధిపతికి ఉన్నటువంటి వినయ మనసు ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, దేవుని ఇలా తగ్గింపు ఉండాలి. ఈ లోకంలో ఎంత ధనమున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, అతను 100 మంది మీద, సైనికులందరి మీద అతను అధికారిగా ఉన్నప్పటికి కూడా ఎంతగా తగ్గించుకున్నాడు. నాకు పనివారు ఉన్నారు, నా మాట వింటారు, ఏం చేయమంటే అది చేస్తారు, అయినా కానీ నీ దగ్గరికి వచ్చేంత నేను అర్హత నాకు లేదు, యేసయ్యా నువ్వు నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు అని చెప్పి ఆ యొక్క శతాధిపతి వేడుకున్నప్పుడు తప్పకుండా యేసయ్య ఆ విశ్వాసాన్ని చూసి ఎంతో సంతోషపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. ఇజ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు అంటాడు. అలాగే మనము దీన మనసు, వినయం, విధేయత కలిగి ఎప్పుడైతే యేసయ్యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మనము దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో తప్పకుండా మనము పొందుకుంటాం. కాబట్టి మనలో ఎలాంటి ఇంకా గర్వం ఉన్నా, మనల్ని మనం ఇంకా హెచ్చించుకుంటున్నా, ఈ లోక ధనాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు చూసి, లేదా దేనిని గురించి మనం అతిశయించే వారిగా ఉండకుండా యేసయ్యను కలిగి ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించాలి. అతిశయించడం అంటే గర్వం. యేసయ్యను కలిగి ఉన్నాను, నాకు దేవుడు ఉన్నాడు అనేటటువంటి గర్వం ఉండాలి తప్ప ఈ లోకంలో నాకు అది ఉంది, ఇది ఉంది, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నానని దానిని బట్టి మనము గర్వించేవారిగా, అతిశయించేవారిగా మనం ఉండకూడదు. ఉన్నప్పుడు మనము దేవుని నుంచి ఏమీ పొందుకోలేము. మనం ఆశించడం కూడా ఆశించకూడదు అంటున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచి అడిగితే పొందుకుంటావు తప్ప విశ్వాసం లేకుండా నువ్వు అడిగితే ఎలా ఉంటావంటే సముద్ర తరంగమును పోలి ఉంటాడని వ్రాయబడి ఉంది. పౌలు రాస్తాడు, నువ్వు విశ్వాసం లేకుండా అడిగితే ఎలా ఉంటుందంట, సముద్ర తరంగాలు ఎలా వస్తాయి, యొక్క ఉప్పునలాగా వస్తూ ఉంటాయి, కెరటాలు వస్తూ ఉంటాయి, కెరటాలు పోతూ ఉంటాయి, అవి నిలిచి ఉండవు. అలాగే మనకి సంతోషం వచ్చినా, మనకి ఏదైనా అవసరం వచ్చినా దేవుని దగ్గరికి రావడం, వెంటనే దేవుని మర్చిపోవడం, దేవుని విడిచిపెట్టడం, దేవునికి దూరం అయిపోవడం, అలా ఉంటే కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించడు. కాబట్టి మనలో ఏ లోపం ఉందో, మనం ఏ గర్వం కలిగి ఉన్నామో, మనం ఏ మనసు కలిగి ఉన్నామో, దేవుని మీద ఎలాంటి విశ్వాసం ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకా మనలో అపవాది తలంపులు ఉంటే, కోపము, అహంకారము, ద్వేషములు, కక్షలు, మనల్ని మనం హెచ్చించుకునేవి, ఇవన్నీ కూడా ఎవరి నుంచి వస్తాయి? అపవాది నుంచి వస్తాయి. కాబట్టి అపవాది తలంపులన్నిటినీ యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగా కానీ మనం గద్దించి మనలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని బట్టి దేవుని దగ్గర మనం మొరపెడితే దేవుడు శక్తివంతుడు, సమర్థుడు. కాబట్టి మన లోపాలన్నిటినీ సరిచేసి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చగల శక్తిమంతుడు. యేసయ్య యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనం నీతిమంతులమే. యేసయ్య నీతిమంతుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన లక్షణాలన్నీ మనం పొందుకుంటాం, ఆయన నీతిని మనం పొందుకుంటాం, ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి యేసయ్య యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో యేసయ్య తలంపులు, యేసయ్య ఆలోచనలు మనం కలిగి జీవించటానికి యేసయ్య మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు, మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు, పాప శాప దోషాలన్నిటి నుంచి విడిపిస్తాడు. యేసయ్య రక్తంలో మనల్ని విడిపించి మనం అపవాది తలంపులన్నిటి నుంచి విడిపించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం కలిగి ఉందాం, శతాధిపతికి ఉన్నటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉందాం, శతాధిపతికి ఉన్నటువంటి దీనత్వం కలిగి ఉందాము. మనము దాసుల తను ఎంత ప్రేమ చూపించాడో అంత ప్రేమ చూపిద్దాం. యేసయ్య రమ్మన్నప్పుడు నేను రావడం ఏంటి, ఆ వాళ్ళని ఇక్కడికి రండి అన్నాడా?
రమ్మంటే వెళ్ళాడంతే. వాళ్ళు వేడుకున్నారు. ఈ దినం మనం ఈ మందిరంలో ఉన్నాము, దేవుని వాక్యాన్ని మనం బోధిస్తున్నాము అంటే ఆయన కట్టాడంటాడు. అంటే ఆయన కట్టించకపోతే ఆయన చేయడా? అందరి అలా దయ చూపిస్తాడు. కానీ అతను చేసినటువంటి మంచిని దేవునికి, యేసయ్యకి వివరించారు కాబట్టి ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఏదో కార్యం చేస్తేనే ఆయన వెళ్ళలేదు. ఆయన అందరినీ స్వస్థపరిచాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారో అంతమంది కూడా స్వస్థత పొందుకున్నారు. కాబట్టి ఈ దినం మనము యేసయ్య మన దగ్గరికి రావాలి, దైవ సేవకులు మన దగ్గరికి రావాలి అని అనుకోకుండా, యేసయ్య యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, యేసయ్య యందు మనం ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటామో మనము స్వస్థతలు పొందుకుంటాము, అద్భుతాలు పొందుకుంటాం, ఆశ్చర్య కార్యాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాం, వినయ మనసు కలిగి ఉందాం, దీనత్వం కలిగి ఉందాం. మనలో ఏ హెచ్చింపు ఉందో, ఏ విషయంలో మనం హెచ్చించుకుంటున్నామో వాటన్నిటి నుంచి విడిచిపెట్టి యేసయ్యకు మనము కృతజ్ఞత కలిగి ఎప్పుడు కూడా, యేసయ్య నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన పిల్లల బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ సమస్తమును బట్టి ఈ దినము నిన్ను స్తుతిస్తున్నానంటే కేవలం నీ కృపయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానంటే కేవలం నీ కృపయ్యా, నువ్వు ఇచ్చిన ఈ రక్షణ బట్టి నీకు వందనాలయ్యా, నన్ను నీ రాజ్య వారసురాలుగా చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా అని ప్రతి విషయంలో మనం కృతజ్ఞత చెల్లించాలి. కానీ నేను గొప్పదాన్ని కాబట్టి నన్ను ఏర్పరచుకున్నాడు, నేను మంచిదాన్ని కాబట్టి నేను ఏర్పరచుకున్నాడు అనేటటువంటి అహం మనలో మనకు ఉండకూడదు. ఎవరు మంచివారు కాదు, అందరూ పాపులే, అందరూ కూడా త్రోవ తప్పి నశించిపోతున్నారు అంటాడు. అందరూ పాపము చేసి త్రోవ తప్పి నశించిపోతున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి త్రోవ తప్పిపోతున్నారని రోమపత్రికలో వ్రాయబడింది. పౌలు గారు రాస్తారు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా పాపి. ఆ పాపి అయినటువంటి పాపాలను పవిత్రపరచడానికి, ఆయన రక్తంలో కడిగి మన నీతిమంతులుగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి నీతిమంతులు అయ్యాం. కానీ మనం గొప్పవారమని కాదు. కాబట్టి మనం అతిశయము యేసుని కలిగి ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించాలి, యేసయ్యని కలిగి ఉన్నందుకు మాత్రం గర్వించాలి. కానీ మనం ఈ లోకంలో దేనిని కలిగి ఉన్నందుకు కూడా మనం గర్వించేవారిగా మనం ఉండకూడదని నేర్చుకుందాం. శతాధిపతికి ఉన్నటువంటి వినయము, విధేయత, తగ్గింపు, దీన మనసు కలిగి మనం జీవించాలని ఈ దిన వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. ఆయన ఇష్టం, ఆయన ఎవరికి ఏ వరాలను ఇవ్వాలో, ఎవరిని ఏ విధంగా దీవించాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో సమస్తము ఆయన చిత్తమే, మన చేతిలో ఏం లేదు. కాబట్టి ఆయన చిత్తానికి మనం తల వంచాలి. నీ చిత్తం ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటో నెరవేర్చు ప్రభువా, నన్ను ఈ భూలోకానికి పంపించావు ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా అని ప్రతి ఒక్కరు ఆయన సన్నిధికి ఎప్పుడైతే వచ్చి మొరపెడతారో ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చి ఆయన సాక్షులుగా నిలవబెట్టుకుని ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. కాబట్టి మనం అందరం కూడా వినయ మనసుతో మనము దేవుని యొద్ద మొరపెడదాం. మనం కూడా స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా నీకే స్తోత్రాలయ్యాయి. స్వస్థపరచు యెహోవాను నేనన్నావు ప్రభువా. తండ్రి, యెహోవా దేవుడైనటువంటి నాయనా, యెహోవా దేవునిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపిగా ఈ లోకానికి వచ్చావయ్యా యేసయ్య, నీకే స్తోత్రాలు ప్రభువా. ఆ దినం యెహోవా, ఈ దినం యేసయ్య అని మేము పిలుస్తున్నాం ప్రభువా. తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్న దేవ, యెహోవా అవతారమైనటువంటి యేసయ్య నీకే వందనాలు ప్రభువా. మేము నమ్ముతున్నాం తండ్రి, నువ్వు స్వయంగా దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు తండ్రి. తండ్రి అయినటువంటి దేవుని మాటకు లోబడి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మాకందరికీ రక్షణ ఇచ్చి మా అందరి పాపాల నుంచి విడిపించి, అయ్యా మేము ఏదడిగినా అనుగ్రహించటానికి, తండ్రి నామం మహిమపరచడానికి, అయ్యా మమ్మల్ని అందరినీ నీ రాజ్య వారసులుగా ఉండటానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా, నీకు స్తోత్రాలు. ఇంకా ఎంతమంది నీ రక్షణ లేకుండా తండ్రి నీ పేరే తెలియకుండా ఇంకా ఎంతమంది లోకంలో తండ్రి చీకటిలో అంధకారంలో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని ఆయన విడిపించి వారిలో ఉన్నటువంటి అంధకారము, చీకటి, దురాత్మశక్తుల నుంచి విడిపించి అయ్యా నీ బలమైన హస్తం ఉంచి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేసి నీవే నిజమైన దేవుడివి, గొప్ప దేవుడివని, గొప్ప కార్యాలు చేసే దేవుడివని గ్రహించుకునే మనసు
ప్రతి ఒక్కరికి దయచేయండి. మూయబడినటువంటి మనోనేత్రాలు యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రతి బిడకు తెరవబడిన గాక. రక్షింపబడిన వారు ఇంకా నాయన అపవాది బంధకాల్లో ఉన్న ఎడలా విడిపించండి ప్రభువా తండ్రి. రక్షింపబడిన వారిని కూడా మోసం చేస్తూ అయ్యా ప్రభా అహంకారంతో, గర్వంతో, ద్వేషంతో నైనా బంధించి చీకట్లో ఇంకా ప్రభా నశించిపోయే విధంగా నేను అపవాది బంధించి ఉన్నాడయ్యా. అటువంటి వారందరి మన నేత్రంలో యేసుక్రీస్తు ప్రభువా నామములో ఇప్పుడే తెరవబడిన గాక. అసలు రక్షణే తెలియని, నీ పేరే తెలియకుండా నశించిపోతున్న బిడ్డలందరినీ రక్షించండి. రక్షింపబడిన వారందరినీ పరిపూర్ణమైన విశ్వాసంలోకి నడిపించి నీ మీద ఆనుకుని దీన మనసు కలిగి అయ్యా ప్రభా నీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో జీవించే కృప దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు ధన్యవుతండ్రి. దీన మనసు, వినయము, విధేయత కలిగిన మనసు ప్రతి బిడ్డకు, నాకు, మా పిల్లలకి నాయన తండ్రి ఈ లోకంలో నేను సార్వత్రిక ప్రతి సంఘాన్ని, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. నీకు స్తోత్రాలు. మాలో ఉన్న ప్రతి లోపములు యేసుక్రీస్తు నామములో సరి చేయబడిన గాక. మాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి ఇప్పుడే యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు స్వస్థత, రక్షణ, విడుదల యేసుక్రీస్తు నామములో నాయన తండ్రి కలుగును గాక. అయ్యా నీ బలమైన ఆత్మశక్తితో నింపి నీ పరిపూర్ణమైన విశ్వాసంలో ప్రతి ఒక్కరూ తండ్రి నీలో విశ్వాసం ఉంచి నీ రాజ్య వారసులుగా చేర్చబడదురుగాక. నీ కృప, దీవెన, ఆశీర్వాదాలు మాపై ఉంచి నిన్ను నూరేళ్ళు నిన్ను సేవించి నిన్ను మహిమపరిచేవారుగా, నీ సాధనాలుగా, నీ సాక్షులుగా, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేర్చుకున్నట్లుగానే ప్రతి ఒక్కరిని చేర్చుకుని రాజ్య వారసులుగా చేర్చుకోమని, మీరాకడ పర్యంతము నమ్మకంగా స్థిరముగా నీలో ఫలించే ద్రాక్షాతీగల వలె నీలో ఫలించదువుగాక. అట్టి కృప, అట్టి దీవెన, ఆశీర్వాదాలు ప్రతి బిడకు మాకు దయచేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవించి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. మీరు తప్పకుండా మీరు పొందుకుంటారు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు నమ్మారు కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని యందు ప్రేమ ఉంది కాబట్టి దేవుని మాటలు మీరు వింటున్నారు. దేవుని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ధన్యులు. యెహోవాను ఆశ్రయించే వారు ధన్యులు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం లోకం వైపు, మనుషుల వైపు చూడకుండా దేవుని వైపే చూసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు తగిన సమయంలో మనల్ని ఆశీర్వదించి హెచ్చించి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. కాబట్టి నమ్మి మీరు ప్రార్థించండి, మారు మనసు రక్షణ పొందుకోండి. ఈ యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మీ హృదయాల్లో భద్రపరచుకోండి. అలాగే విన్న వాక్యం మీ స్నేహితులకు, మీ సహోదరులకు షేర్ చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాల్పంపులు పొందుకోండి. బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకోండి. ఎందుకంటే మనకిచ్చిన పని ఇదొక్కటే, సువార్త సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు వారి శిష్యులకు అప్పగించారు. ఆ శిష్యులు మన వరకు ఈ దినం బ్రతికి ఉంది దేవుని సువార్త అంటే ఆ శిష్యులు బ్రతికించారు. అలాగే వారి వంతు మనము ప్రయాసపడుతూ దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేసి దేవుని రాజ్యానికి మనమే వారసులు కాకుండా మనతో పాటు అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా చేద్దాం. దేవుని పనిలో మీరందరూ కూడా నమ్మకంగా, సువార్త పనిలో నమ్మకంగా ఉండాలి అంటే మీరు ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. విన్న వాక్యాన్ని తల్లికి షేర్ చేసి దేవుని పనిలో మీరు కూడా నమ్మకంగా పనిచేయండి. దేవుని పనిలో మీరు కూడా ఏకీభవించండి. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో, మన సంఘాలతో, సార్వత్రిక ప్రతి సంఘంతో, ప్రతి దైవ సేవకులతో నిత్యము తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.